హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి 3 రకాల వెజ్ కర్రీ ఫ్రై రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి. పప్పు, సాంబార్, రసం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఇలా చేసుకోండి. చాలా బావుంటది. ఇక్కడ నేను చూపించే 3 వెజిటబుల్స్‌లో హై ఫైబర్ ఉండి మన డైజెషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుందండి. హెల్త్‌కైతే చాలా మంచిదనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. మేమైతే వీటిని మటిక్కాయలు అంటామన్నమాట. మీ వైపు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మటిక్కాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకొని శుభ్రంగా కడిగేసి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకోండి. తర్వాత మటిక్కాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల మైన ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. నేను మటిక్కాయలు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఇవి ఉడకడానికైతే దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు అయితే టైం పడుతుందండి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకొని మటిక్కాయ బాగా ఉడికిన తర్వాత ఇలా ఒక హోల్స్ ఉండే గిన్నెలోకి వడపోసేసుకోండి. వడపోసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని పైనుంచి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఆ మటిక్కాయలన్నింటినీ క్లాత్తో ఒత్తేసేయండి. సో మటిక్కాయల్లో ఇంకా ఎక్స్ట్రా తేమ ఏమైనా ఉంటే కనుక ఆ క్లాత్ అయితే పీల్ చేసుకుంటుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, శనగపప్పు వేసుకొని తాలింపు గింజల్ని లైట్గా చిటపటలాడనివ్వండి. ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 5-6 తెల్లపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు రెండింటిని కొద్దిసేపు కలుపుకుంటూ ఉల్లిపాయ లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తెల్లబాయి కారం అయితే వేసుకోవాలండి. మిక్సీ జార్లో కారప్పొడి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే తెల్లబాయి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఆ కారాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంటని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని వడపోసి పెట్టుకున్న మటిక్కాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇప్పుడు ఆ కారంలో వేసేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కారం ఎంత పడుతుందో తెలియదు అనుకుంటే కనుక ఇలా కారాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సపరేట్గా గిన్నెలోకి తీసి పెట్టుకోండి. మటిక్కాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా మటిక్కాయలు మొత్తం కారంలో కలిసిపోయేలాగా మంటని సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా మటిక్కాయ తాలింపు అయితే రెడీ అయిపోతుందన్నమాట. నార్మల్గా మటిక్కాయలతో పులుసు కూరలు చేసినప్పుడు అంత టేస్టీగా అనిపివ్వండి. సో ఇలా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉందన్నమాట. కర్రీ కోసం ఫస్ట్ బీన్స్ని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బీన్స్ అన్నింటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బీన్స్ని 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని తర్వాత బీన్స్ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా బీన్స్ మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వీటిని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బీన్స్ మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోండి. బీన్స్ అయితే కొద్దిగా తొందరగానే ఉడికిపోతాయండి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి.
బీన్స్ని ఇలా చేత్తో పట్టుకొని నలిపామంటే మెత్తగా నలిగిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు అనమాట. ఇప్పుడు వాటిని వడపోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పు వేసుకోండి. ఇలా శనగపప్పుని కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే తినేటప్పుడు మధ్య మధ్యలో పంటకి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తాలింపు గింజలు లైట్గా చిటపటలాడిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలని కూడా ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని కొద్దిసేపు మగ్గనివ్వండి. అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోతాయండి. ఇలా ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందు ఉడికించుకొని వడపోసి పెట్టుకున్న బీన్స్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. బీన్స్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకొని అందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకొని ఆ పచ్చి కొబ్బరిని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలాగే కలుపుకుంటూ మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని అందులోనే ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవటం వల్ల కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు అలాగే లైట్గా తెల్లబాయి కారం వేసుకోండి. ఇక్కడ తెల్లబాయి కారం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఆ కారమే సరిపోతుందన్నమాట. కాకపోతే మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువగా తింటారు కాబట్టి నేనైతే కొద్దిగా ఎక్స్ట్రాగా కారం వేసుకున్నాను అనమాట. మీరైతే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కారం సరిపోయింటే కనుక స్కిప్ చేసేయండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని దించేసుకున్నారంటే టేస్టీగా బీన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో పచ్చి కొబ్బరి వేసి చేయటం వల్ల మనం తినేటప్పుడు కోడిగుడ్డు ఫ్రై తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 3వ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడం కోసం చిక్కుడుకాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకోవాలి. చిక్కుడుకాయలలో పురుగులు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఒలుచుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి. అందులోనే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టేసి మెత్తగా ఉడకనివ్వండి. చిక్కుడుకాయలు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ చిక్కుడుకాయలు ఉడకడానికైతే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు అయితే టైం పడుతుందండి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా చిక్కుడుకాయని గరిటెతో తీసుకొని చేత్తో నొక్కామంటే అది మెత్తగా అయిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి. ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసుకొని హోల్స్ ఉండే గిన్నెలోకి వడపోసేసుకోండి. తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తేసేయండి. ఇప్పుడు చిక్కుడుకాయలోకి కారపొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీల్ని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దించేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 5-6 తెల్లబాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి
మిక్సీ పట్టేసుకున్నారంటే కారప్పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని మూడింటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యి చిటపటలాడే టైంలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక 4-5 తెల్లబాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా తాలింపునంతటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకొని వడపోసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకోవాలండి. ఇలా చిక్కుడుకాయలు మొత్తం తాలింపులో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తాలింపులో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా తాలింపులో 1 నిమిషం పాటు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. కారం వేసుకొని మొత్తం కలిపేసుకున్నామంటే చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఫైనల్గా దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అన్నం, చపాతీ, సంగటి దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చూపించిన 3 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. మూడిట్లో ఏదో ఒకటి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.